ప్రళయం వచ్చి భూమి మీద అందరూ చనిపోయినా కూడా శివుడు మాత్రం ఆ ఒక్క నగరాన్ని తన త్రిశూలంపై పెట్టుకుని రక్షిస్తాడు. అదే నగరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ మనం కలియుగంలో ఉన్నామన్న విషయం తెలుసు కదా. అయితే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అని పిలుస్తారు. ఇలాంటివి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం, ఇలాంటివి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక రోజు. ఇవి మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక్ టైమ్ లైన్. కానీ బ్రహ్మ కూడా పుట్టకముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీర చివరిక్షణం వరకు కూడా అలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులు అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం మొదలవుతుంది. కానీ ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా, యుగాలు ఎన్ని మారినా ఒక కాశీ నగరాన్ని మాత్రం పరమశివుడు తన త్రిశూలంపై పెట్టుకుని రక్షిస్తాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసి ఉంది. ఓం నమః శివాయ.